ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా వారిని వేడుకుంటూ, ఆ సాయినాథుని కృప కారుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ, బిడ్డ ఈరోజు నీకు వచ్చిన సందేశం ఏంటి అంటే కనుక, నువ్వు ఈ సంక్రాంతి తరువాత మొదటిసారిగా వచ్చిన శనివారం రోజు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. 15 రోజుల్లో 3 కోట్లకు అధిపతిగా మారే ఛాన్స్ అయితే ఇది. కనుక మిస్ చేసుకోకుండా, నిజంగా నేను చెప్పడం కాదమ్మా, అదృష్టాన్ని వదులుకుంటారు అంటే అది వారి కర్మే కదా తల్లి. మరి ఈరోజు సాయినాథుడు మన కోసం అందిస్తున్న ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటే, సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్న ఆ సందేశంలో ఉండే ఆంతర్యము పరమార్థము ఏమిటో మనకు తెలుస్తుంది. దానికంటే ముందు చాలామంది కూడా ఎన్నో సందేశాల ద్వారా మాకు చాలా మంచి జరుగుతుందక్క, సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్న సమయంలో మీరు ఇచ్చే ఈ సందేశం మాకు ఎంతగానో సహాయపడుతుంది. సాయినాథుని ఆశీస్సులతో మేము చాలా మంచిగా సంతోషంగా ఉన్నాము. మీరు పంపించే టైంకి మాకు ఏదైనా సమస్య ఉంటే అది చక్కగా సాల్వ్ అయిపోతూ ఉంది. మేము ఆశించిన మార్పులు మా జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. బాధలు అనేవి తగ్గి మాకు సాయినాథుని దగ్గర మాకు మంచి అయితే జరుగుతూ ఉంది. మీరు సాయినాథునికి చెప్పండి అక్క, ప్రేమ పెళ్ళి అని మా కొంతమంది చెప్తూ ఉన్నారండి. అయితే భార్యాభర్తలు మధ్య గొడవలు కూడా ఉన్నా కూడా, ఏమైనా ఉన్న శత్రు సమస్యలైనా సరే, ఏదైనా సరే మీకు ఉన్న సమస్యను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సాయినాథునికి తప్పకుండా విన్నవించుకుంటాను. 100కి 100%, 100కి 100% సాయినాథునికి మనం చెప్పుకుంటే మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాయినాథుని యొక్క సందేశం తప్పకుండా తెలుసుకుందామా? మరి వినే ముందు మొదటగా సాయినాథుని బిడ్డలందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. బిడ్డ, ఈ పండుగ తర్వాత కొత్తగా నీకు జీవితం అనేది మారిపోబోతుందమ్మా. నేను చెప్పే సమయం అనేది నీకు కొద్ది రోజుల్లో మాత్రమే వచ్చేస్తుంది. ఈ ముందు కంటే కూడా నీకు ఎన్నో మంచి జ్ఞాపకాలు, సంతోషాన్ని ఇచ్చేవి అయితే మరి మంచిగా నీకు సంతోషంగా అన్నీ కూడా కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి మంచిగా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సంతోషపడిన క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, కానీ బాధలను మిగిల్చిన సన్నివేశాలు మాత్రం ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. అవును కదూ? అయితే అందరి జీవితాలలో కూడా ఇదే జరుగుతుందా అంటే కాదు. కొంతమంది జీవితాలు సంతోషం కోసం మాత్రమే పుట్టాయా అన్నట్లుగా ఉంటాయి కదా. అయితే ఈ యొక్క జీవితాలను గురించి మనం చెప్పుకునే కంటే కూడా నీ యొక్క జీవితం అనేది ఇప్పుడు నేను చెప్పే సందేశంతో ముడిపడి ఉంటుంది. కనుకనే చివరి వరకు కూడా జాగ్రత్తగా విను బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా తాము చేసే పని అనేది వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఏ విధంగా దాన్ని చూస్తున్నాము, ఆ సమస్యను అనే దాన్ని బట్టే ముడిపడి ఉంటుంది. జాగ్రత్తగా వింతల్లి. ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం అవ్వాలి అని చెప్పే కోరుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పనిలో నష్టాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా కొంతమంది మాత్రం ఆ పనులను విజయవంతంగా చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదలతో ఉంటారు. అలాగే నీకు పోయిన సంవత్సరం పండగకు ముందు కూడా నీకు అన్నీ కూడా ఏమైనా మీ ఫెయిల్యూర్ జరిగినా కూడా అలాంటివన్నీ కూడా మరికొన్ని సక్సెస్ అయినాయి కూడా ఉంటాయి. ముఖ్యంగా నీ మనసులో బాధ అనేది నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి, నీ యొక్క ఆరోగ్యం గురించి. ఆర్థిక ఇబ్బందులు అనేవి ధనంతో పోతాయి, మరి ఆరోగ్యం అనేది నీ యొక్క మానసిక స్థితితో కుదుటపడుతుంది. నువ్వు ఎందుకు ఇలా మారిపోతున్నావు నాకు అర్థం కావడం లేదమ్మా తల్లి. చిన్న వాటికే కోప్పడిపోతున్నావు.
చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఆలోచించుతున్నావు. తెలియని కంగారు నీ మనసులో ఉంది. తెలియని భయం అనేది నిన్ను చుట్టుముట్టి ఉంది. బాధలను పడి పడి చిన్న చిన్న నష్టమైన మాటలు, ఎదుటివారు కష్టంలో ఉన్న మాటలు, ఎదుటివారికి ఆరోగ్యం బాగాలేదు అనే మాటలు నీ చెవిన పడితే చాలు, వాటికి కూడా నీకు కంగారు వచ్చేస్తూ ఉన్నది. నీ మనసుకు ఎప్పటికప్పుడు కూడా ధైర్యాన్ని చెప్పుకునే ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు. కానీ ఆ ధైర్యం అనేది నీకు నిమిషాలలోనే నీకు తెలియకుండా వెళ్ళిపోతోంది. నీ మనసు అనేది అలజడికి గురి అవుతూ ఉంది. ఇవి అన్నీ కూడా సరి అయినవి లక్షణాలు కాదు అని చెప్పి నీ మనసుకు అనిపిస్తూ ఉన్నా కూడా నీ మనసుని మాత్రం నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. అలా ఉంచుకోలేకపోతున్నావు తల్లి. నీ జీవితం అనేది పూర్తిగా నీది. ఎవరి యొక్క ఆదేశాల మేరకు, ఎవరి యొక్క కట్టుబాట్ల మేరకు, ఎవరి యొక్క అవకాశాల మేరకు నీ జీవితం ముందుకు వెళ్ళకూడదు. నీ జీవితం అనేది నీకు నచ్చినట్లుగా ఉండాలి అంటే గనుక మొదట నీలో ఉండే కంగారును, భయాన్ని నువ్వు పూర్తిగా తొలగించుకోవాలి. తల్లి, ప్రతి మాటని కూడా తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెబుతూ ఉన్నాను కదా. ఎందుకు అంటే నీ యొక్క పూర్తి బాధ్యతను నేనే కదా స్వీకరించాను తల్లి. కనుక అమ్మా ఎంతలే అని నువ్వు అనుకోవద్దు. చెప్పే మాటని పూర్తిగా వినడానికైతే ప్రయత్నించు బిడ్డా. ఈ తండ్రి నీకు ఎటువంటి ఆలోచనను ఇస్తున్నారా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకున్న దానివి అవుతావు. తల్లి, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సక్సెస్ని సాధించాలని, గొప్ప స్థాయిలో నిలబడాలి అని చెప్పే కోరుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో కర్మల కారణంగా నీ జీవితం గందరగోళ స్థితిలో ఉంది కదూ. కొన్ని అనుభవాలు లేక ఇబ్బంది పడి ఉంటే గనుక మరికొన్ని కర్మ నీకు నేర్పిన గుణపాఠాలు అనేవి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నీకు ఈ పండుగ తర్వాత ఈ శనివారం రోజున వెంకన్నను సాక్షిగా ఈ రోజు నుంచి నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పులను అయితే తీసుకురాబోతున్నాను అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డా. దానికోసం నువ్వు చేయగలిగింది ఇలా కూడా నీలో లెక్కలేనంత ధైర్యాన్ని నువ్వు కూడబెట్టుకోవాలి. ఎలాగంటే తన ధైర్యమే తనకు లక్ష్మి, తన కోపమే తనకు శత్రువు అనే మాటలు నువ్వు విన్నావు కదూ బిడ్డా. అందరూ ఉన్నప్పుడు ఎవరికి ఏ లోటు తెలియదు. ఇష్టమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు దూరమైనప్పుడు మాత్రం అయ్యో నా పక్కన ఉంటే నాకు ఎన్ని మాటలు చెప్పేవారు అని నీకు అర్థమవుతుంది. అన్ని మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అవును కదా తల్లి. నీ యొక్క కన్న తల్లి తండ్రి అనేది నీతో ఉన్నప్పుడు నా బిడ్డ ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. నా బిడ్డ పులి వచ్చి మీద పడినా కూడా చెక్కు చెదరని ధైర్యంతో నిలబడాలి. నా బిడ్డ అన్నింటిలోనూ కూడా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారు కదా. మరి ఆ తల్లి తండ్రి దూరమైనప్పుడు నీతో మంచి ఏంటో చెడు ఏంటో ఎవరైనా చెప్తారా? చెప్పు, నువ్వు చెప్పు. నీ యొక్క మంచి కోరుకునేవాళ్ళు, నీ యొక్క బాగు కోరుకునేవాళ్ళు, నువ్వు సంతోషంగా ఉంటే వారి కళ్ళల్లో చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పు తల్లి. ఇటువంటి కుళ్ళు, కుట్ర, స్వార్థంతో నిండిపోయిన సమాజంలో నువ్వు కూడా బ్రతుకుతున్నావుగా. ఇటువంటి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతున్నారు. తల్లి, నీ బాబాని, నీ తండ్రిని నీతో నేను చెప్తూ ఉన్నాను అని అనుకుని నీ యొక్క కోపాన్ని ఈరోజు నుంచి నువ్వు వదిలిపెట్టడం అనేది నేర్చుకో. నీలో కొత్త ధైర్యాన్ని ఈ రోజు నుంచి నింపుకునే ప్రయత్నం చెయ్యి. ఈ క్షణం నుంచి తన ధైర్యమే తన లక్ష్మి అన్నట్లు నీ ధైర్యం అనేది ఎలా ఉండాలి అంటే వెనుక మొదట నిన్ను నువ్వు మరచిపోయి నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం నేర్చుకో. అందులో ఏదైనా కానీ ఎన్ని ఒడిదుడుకులైనా కూడా తట్టుకుని నిలబడాలి అని ఓర్పును నేర్చుకోవడం మొదలు పెడతావు కదూ తల్లి. నీ యొక్క ఆరోగ్యం మీద
నువ్వు పూర్తి జాగ్రత్తను తీసుకుంటూ ఉన్నావు. కానీ జాగ్రత్త అనేది అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కానీ అతి జాగ్రత్త వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక నీలో ఉండే టెన్షన్ని, అలజడును, నీకు తెలియకుండా వచ్చే కంగారుని తగ్గించుకుంటే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఆ ప్రయత్నం ఏదైనా చేస్తే కనుక మహా అయితే ఉన్నన్నాళ్ళు ఉంటాము, తర్వాత పోతాం కదా, ఎప్పుడు పోతే ఏమైంది, ఈ ఉన్నన్నాళ్ళు బ్రతకడానికి భయపడితే ఎలా అనే ధైర్యాన్ని నువ్వు పుంజుకోవాలి. అంటే నీకు ఏదైనా నష్టం జరగాలని చెప్పట్లేదమ్మా, మనస్సు యొక్క పనితీరు అలా ఉండాలి అని చెబుతున్నాను బిడ్డ. నా బిడ్డ ఆనందంగా ఉంటుంది, అందులో ఎటువంటి లోటు కూడా నేను చెయ్యను తల్లి. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఎప్పుడైనా సరే కానీ నీకు వీలు కానప్పుడు, నీ వల్ల కాదు అనుకున్నప్పుడు, నీ ఆరోగ్యం నీకు సహకరించినప్పుడు తప్ప నిత్య దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. నువ్వు ఎప్పటి పనులు అప్పుడు ఎటువంటి పెండింగ్లోనూ ఉంచకుండా, వాయిదాలు అనేది వేయకుండా చిన్నగా నిదానంగా ప్రశాంతంగా ఆ పనులను చేసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎవరికి కూడా భయపడవద్దమ్మా, ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు, ఎవరి మాటలు కూడా నువ్వు, ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ అంటూనే ఉంటారు. నీ మంచి కోరేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వారేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పి నిన్ను నువ్వు మానసికంగా హింసించుకోవాల్సిన అవసరం ఎందుకు చెప్పు? అది లేదు నీకు అని నువ్వు గుర్తుంచుకోవాలి కూడా. ఎప్పుడైనా సరే కానీ నీకు నువ్వే ముఖ్యం. మొదట నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుని నీకు నువ్వు విలువనిచ్చుకునే ప్రయత్నం అయితే చెయ్యి. అంతా కూడా సర్దుకుంటుంది తల్లి. ఎప్పుడైనా కానీ ఈ కొత్త సంవత్సరంలో నీకు ఈ పండుగ నుంచి నువ్వు దేని గురించి కూడా, పండుగ అయిపోయిన మరుక్షణం నుంచి కూడా ఈ రోజు నుంచి నీకు ఏమీ ఆలోచించకుండా నాకు నువ్వు ఈరోజే మాట ఇవ్వు, నేను ఇలా ఉంటాను అని. నువ్వు చేసుకునే పనులను బట్టి, నీ యొక్క కర్మలను బట్టి నీ యొక్క అదృష్టం అనేది ఈ రోజు నుంచి ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే కష్టం అనిపించిందా, నష్టం అనిపించిందా, ఈ బాబాను నీతో ఎల్లవేళలా ఉన్నాను అని మరచిపోకు. కనుక ఆందోళన చెందవద్దు. నీ యొక్క ధైర్యమే నీకు కొండంత అండగా ఉంటుంది బిడ్డ. ఈ రోజు నుంచి నిత్య దీపారాధనతో పాటు దైవ నామస్మరణలో గడపటానికి ప్రయత్నించు. అదేవిధంగా నువ్వు నిత్యము స్నానం చేసే నీటిలో, నిత్యము చేయలేకపోయినా సరే కానీ ప్రతి శనివారం రోజు, ఈరోజు మొదలు పెట్టుకుని చిటికెడు కల్లు ఉప్పును వేసి స్నానం చేసుకునే ప్రయత్నం అయితే చేయమ్మా. అంతేకాకుండా కల్లు ఉప్పుని నీవు ధనాన్ని దాచిపెట్టే, బంగారాన్ని దాచిపెట్టే బీరువా కింద ఒక గాజు గిన్నెలో వేసి అందులో 9 మిరియాలను ఉంచి ప్రతి శనివారం కూడా ఆ ఉప్పుని మారవడానికైతే ప్రయత్నించు. లేదా ఒక నెలకి, అంటే నెలకి ఒక్కసారైనా కూడా అమావాస్య రోజు ఆ ఉప్పుని మారుస్తూ కళ్ళుప్పు, మిరియాలను నువ్వు బీరువా కింద గనక ఉంచినట్లయితే కనుక నలువైపుల నుంచి, అంటే 4 వైపుల నుంచి కూడా ధనం అనేది నిన్ను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా కళ్ళు ఉప్పు ఇంట్లో ఉంచటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అవుతుంది అని నువ్వు గుర్తుంచుకో. అర్థమైందా తల్లి? అంతేకాకుండా ఇంటికి ఒక 3 నెలలకు వచ్చే అమావాస్య రోజునైనా సరే, లేదా గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయి బిడ్డ. నేను నీలో ఈ రోజు నుంచి కూడా ఒక కొత్త మార్పును చూడాలి అని అనుకుంటున్నాను. అది కూడా నేను ఇచ్చే సందేశాల ద్వారా నువ్వు ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా ఈ కొత్త మార్పులు నువ్వు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టు. ఇంకెంతకాలం భయపడుతూ బ్రతుకుతావమ్మా బిడ్డ? ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవ్వరు నిన్ను పెంచి పోషించడం లేదు. ఎవ్వరు కూడా నీకు ఒక రూపాయి అనేది ఇచ్చి నిన్ను ఆపద నుంచి బయటపడవేయడం లేదు కదా. అలా ఇచ్చేవారు కనుక ఉంటే
వారిని మాత్రం జన్మలో మర్చిపోవద్దు. వారి రుణం కూడా తీర్చుకోవడానికి ఏదైనా చేయడానికి వెనకాడవద్దు నువ్వు. బిడ్డా, మంచికి మంచి రోజులు కాదు అనేది ఎంతవరకు వాస్తవమో నీకు ఇప్పటికే తెలిసిపోయింది కదూ. కనుక ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచివారు ఎవరు నావారు అని నువ్వు చెడు వ్యసనం ఏది మంచి అలవాటు వీటన్నిటినీ కూడా ఆధారం చేసుకుని నీ మనసులో నువ్వు తెలివితేటలను తెచ్చుకొని డబ్బుని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించుకో తల్లి. ఎవ్వరు కూడా పుడతానే ఏది నేర్చుకుని రారు. ఈ భూమి మీద నువ్వు పేదరికంలో పుట్టవచ్చు, కానీ పేదరికంలో మాత్రం చనిపోకూడదు అమ్మా. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిలో కూడా పరమాత్ముడు, అన్నింటికంటే ఉత్తమమైన ప్రాణి ఒక మనిషి మాత్రమే కదా. ఎందుకంటే ఆ మనిషికి మేధస్సు ఉంటుంది కనుక ఆ మేధస్సును ఉపయోగించుకుని ధనవంతులుగా ఎదగవచ్చు, పేదరికంలో పడిపోవచ్చు కూడా. ఇది ఏదైనా కూడా అదృష్టాన్ని బట్టి కర్మలను బట్టి ఉంటుంది. అది పశుపక్షాదుల్లో కనిపించదు కనుక నువ్వు ఆ అదృష్టాన్ని పెంచుకునే మార్గాలను ఎప్పటికప్పుడు నీకు ప్రతిరోజు నువ్వు చేయవలసిన పరిహారంతో సహా నేను నీకు అందిస్తూనే ఉంటాను. ఈ భూమి మీద ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరికే తీరుతుంది. ఆ పరిష్కారాన్ని నేను నీకు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాను. దానికి నువ్వు చేయవలసిందల్లా కూడా నిత్యము నా సందేశాలను వినడం మాత్రమే. నా యొక్క సందేశాలలో నీవు డబ్బు ఖర్చు పెట్టేవి, నువ్వు ఎదుటివారి దగ్గర నుంచి ఏదన్నా కానీ అడిగి తీసుకునేవి ఏవి కూడా ఉండవు. ఎప్పటికప్పుడు నువ్వు ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిన్న పరిహారాలను చేసుకుని ఉంటే కనుక నీ యొక్క గ్రహదోషాలు, నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, జాతక దోషాలు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, నీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి బిడ్డా. నిత్యము దీపారాధన అనేది నిన్ను ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తుందమ్మా. నీకు అది గుర్తుండాలని ఇంతసేపు చెప్పాను. దానికోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తల్లి. చిటికెడు బెల్లం పెట్టి స్వామి కష్టాలను తీర్చండి అయ్యా అంటే చాలు. ఎవరైనా కానీ నీ కష్టాన్ని తీర్చడానికి ఏ భగవంతుడైనా సరే ముందే ఉంటారు అని చెప్పి గమనించుకో. దేవుడు నీకోసం అన్నీ చేయాలి అనుకున్నప్పుడు ఆ దేవుడి కోసం నువ్వు ఈ చిన్న దీపం పెట్టడం చేయలేవా తల్లి? చెప్పు, చేస్తావు కదూ బిడ్డా. ఈ రోజు నుంచి అన్నీ కూడా నువ్వు కోరుకున్న ప్రకారం జరగాలి అంటే కనుక ఈ రోజు నుంచి నువ్వు కోట్లకి అధిపతి అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళు. నువ్వు నిత్యము దీపారాధన చేయడం, 3 నెలలకు ఒకసారి వచ్చే అమావాస్యకు గుమ్మడికాయ దిష్టి తీసేసుకోవడం, ఎప్పటికప్పుడు నువ్వు దృష్టి తీసేసుకోవడం, బీరువా కింద మిరియాలతో కూడిన కళ్ళు ఉప్పును పెట్టడం, కొంచెం చిటికెడు కళ్ళు ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకోవడం, ఇటువంటివి ప్రస్తుతానికి చెయ్యి. మరికొన్ని నీకోసం చెప్తూ ఉంటాను బిడ్డ. ఎందుకంటే నా బిడ్డ ఎప్పటికప్పుడు కూడా కష్టాలలో పడిపోకుండా నా చెయ్యిని అందించి ఒడ్డున ఉంచే బాధ్యతను పూర్తిగా నేను తీసుకుంటున్నాను. కనుకనే తల్లి, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తావా చెప్పు? ఈ బాబా నీకు ఎప్పటికీ వమ్ము చేయనని మాట ఇస్తున్నాను. ఇచ్చిన మాట తప్పను. ఆ నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా నా సందేశాలను వినడానికి నువ్వు ఆసక్తిని చూపుతూనే ఉంటావు అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బాబా బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకైతే అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఇటువంటి ఈ సందేశంలో మీకు నచ్చినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా, మరి మీ అందరికీ కూడా అర్థమైనవి కదూ, నచ్చింది కదూ. నేను ఈ రోజు నుంచి మీకు అంతా శుభప్రదంగా ఉండబోతుందో సాయినాథుడు ఇచ్చిన ఈ ఆంతర్యంలో పూర్తిగా మీరు గ్రహించగలిగారు కదా అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి
టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి బిడ్డలకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరలా రేపు మరొక సాయినాథుని సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. మరి రేపటి సందేశం కూడా మీకు రావాలి అని అనుకుంటే కనుక కింద మీకు ఛానల్ నేమ్ పక్కన ఉన్న బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే 3 బెల్లులు వస్తాయండి. ఆ బెల్లులో పైన ఆల్ సింబల్ ఉన్న బెల్ని కనుక యాక్టివ్ చేసుకుంటే కనుక ప్రతిరోజు కూడా సాయినాథుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపటి సందేశంతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.